गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के दूसरा पाठ ईदगाह पाठ के संबंधित सभी व्याकरणांश इस कक्षा में सीखेंगे। कहानी पाठ के संबंधित सभी व्याकरणांश अपनी किताब में लिखते हुए सीखिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। पाठ के संबंधित व्याकरणांश माने भाषा की बात सीखेंगे। बच्चों यह देखिए, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। అంటే ఇక్కడ బ్రాకెట్లో కండిషన్ ఇచ్చారు, ఆ కండిషన్ బేస్ చేసుకుని మనం రాయాలి। ईद, प्रभात, वृक्ष एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए। అంటే ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చారు, ఆ 3 వర్డ్స్కి కూడా వాక్య ప్రయోగం అంటే ఓన్ సెంటెన్స్ రాయాలి, అలాగే పర్యాయ పదాలు కూడా రాయాలి। వాక్య ప్రయోగ ईद मुसलमानों का एक त्योहार है అంటే ఓన్ సెంటెన్స్ ఫస్ట్ చూసుకుంటే ఈద్ ముస్లిమ్స్ చేసుకునేటటువంటి ఒక ఫెస్టివల్। ప్రభాత్ आज का ప్రభాత్ సుహావనా హై అంటే ఈరోజు ప్రభాత్ అంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఆహ్లాదంగా ఉంది। వృక్ష మానవ కా పరం మిత్ర హై చెట్లు మనకి ఒక మిత్రుడు। पर्याय शब्द ईद रमजान पर्व ईद उल फितर त्योहार। प्रभात प्रातःकाल सवेरा। वृक्ष पेड़ तरु पादप। यह देखिए, अपराधी प्रसन्न एक एक शब्द का विलोम शब्द लिखिए, उसे वाक्य प्रयोग कीजिए। అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అపరాధి ప్రసన్ అనే వర్డ్స్కి మనం ఆపోజిట్ వర్డ్స్ రాయాలి, వాటితో మనం ఓన్ సెంటెన్సెస్ కూడా రాయాలి। విలోమ శబ్ద अपराधी निरपराधी, प्रसन्न अप्रसन्न। यह देखिए वाक्य प्रयोग अपराधी अपराधी को दंड देना चाहिए, निरपराधी को दंड देना दंड नीति नहीं है అంటే తప్పు చేసిన వాడికి శిక్ష ఇవ్వడమే న్యాయం। నిరపరాధికో అంటే తప్పు చేయని వాడికి శిక్షించడం అనేది దండనీతే కాదు। प्रसन्न वह हर दिन प्रसन्न रहता है, लेकिन आज ही वह किसी कारण अप्रसन्न दिख रहा है। वह हर दिन प्रसन्न है అతడు ప్రతిరోజు కూడా చాలా సంతోషంగా ఉంటాడు, లేకిన్ కానీ ఈరోజు ఏదో కారణం చేత అప్రసన్న ప్రసన్న అంటే సంతోషంగా లేడు। यह देखिए, चिमटा मिठाई सड़क एक एक शब्द का वचन बदलिए, वाक्य प्रयोग कीजिए। అంటే ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చారు, వాటికి ఏకవచనంలో ఉంటే బహువచనంలో మార్చాలి, బహువచనంలో ఉంటే ఏకవచనంలో మార్చాలి। और వాక్య ప్రయోగ कीजिए అంతేకాకుండా వాటితోటి వాక్య ప్రయోగాలు కూడా మనం చేయాలి, ఓన్ సెంటెన్సెస్ కూడా రాయాలి। మిఠాయి మిఠాయియాँ, चिमटा चिमटे, सड़क सड़कें। यह देखिए वाक्य प्रयोग मिठाई मेरे दादाजी हर साल 15 अगस्त के दिन सबको मिठाई बांटते हैं। అంటే మా తాతయ్య గారు ఆగస్ట్ 15కి ప్రతి సంవత్సరం కూడా మిఠాయిలు పంచుతారు। చిమటా లోహే కి దుకాన్ మే కई చిమటే హై అంటే పాత్రలు గిన్నెలు అమ్మేటటువంటి మెటల్ షాప్లో అనేక రకాల చిమటా అట్లకాళ్ళు దొరుకుతాయి। సడక్ భారతదేశ్ మే 3 ప్రకార్ కా సడకే హై అంటే భారతదేశంలో 3 రకాల రోడ్లు ఉన్నాయి। సూచన పढ़िए और उसके अनुसार कीजिए। ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూడండి, దాని ప్రకారం చేయండి। బేసమజ్ సద్భావ్ నిడర్ ఉపసర్గ పహచానియే అంటే ఇక్కడ ఇచ్చిన 3 పదాల్లో కూడా ఉపసర్గను మనం కనిపెట్టాలి, ఐడెంటిఫై చేయాలి। బేసమజ్ మే బే ఉపసర్గ హై, సద్భావ్ మే సత్ ఉపసర్గ హై, निडर में नी उपसर्ग है। यह देखिए, दुकानदार बड़कीला गरीबी ప్రత్యయ పహచానియే అంటే ఈ 3 వర్డ్స్లో కూడా ప్రత్యయం ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి। దుకాందార్ మే
दार प्रत्यय है। बड़किला में ईला प्रत्यय है। गरीबी में ई प्रत्यय है। మేటా ప్రసన్న బుడాపా భావవాచక సంజ్ఞ మే బదిలియే. వీటి మూడు శబ్దాలకి కూడా భావవాచక సంజ్ఞ ఏంటో మనం మార్చాలి. మేటా భావవాచక సంజ్ఞ మెటాస్. ప్రసన్న భావవాచక సంజ్ఞ ప్రసన్నత. బూడా भाववाचक संज्ञा बुढ़ापा। यह देखिए, इन्हें समझिए और अभ्यास कीजिए అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, వాటితో కొంత మీరు ప్రాక్టీస్ చేయాలి. हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा लिया. అంటే హామిద్ బజార్ నుంచి రాగానే అమీనా వాడిని ఛాతీసే లగాలియా అంటే వాడిని హత్తుకుంది అని అర్థం. యహ అపాదాన్ కారక్ సే కా ప్రయోగ్ కియా హై. దీంట్లో అపాదాన్ కారక్ సే అనేది వాడడం జరిగింది. బాజార్ సే ఆతే హి అంటే బజార్ నుండి వచ్చిన వెంటనే అతన్ని హత్తుకుంది అని చెప్పాం. ఇక్కడ సే అంటే నుండి అని చెప్పుకున్నాం కదా, ఇది అపాదాన్ కారక్ కింద మనం చెప్పచ్చు. यह देखिए, हामिद ने कहा कि घर की देखरेख दादी ने की. इस वाक्य में की का प्रयोग जोड़ने वाले शब्द समुच्चय बोधक के रूप में हुआ है. की का प्रयोग से कारक और क्रिया के रूप में हुआ है. इस वाक्य में की का प्रयोग जोड़ने वाले शब्द समुच्चय बोधक के रूप में అంటే దీన్ని సముచ్చయ బోధక్ జోడ్నే వాలే శబ్ద అంటే రెండు పదాలని లేకపోతే రెండు వాక్యాన్ని కలపడానికి ఉపయోగించేటప్పుడు కీ అనే శబ్దాన్ని మనం సముచ్చయ బోధక రూపంలో వాడడం జరుగుతుంది. కీ కా ప్రయోగ్ సే కారక్ और క్రియా के रूप में हुआ है. ఇక్కడ కీని ఒక కారక చిహ్నం కింద అలాగే క్రియ రూపం కింద కూడా వాడడం జరిగింది. यहाँ देखिए, पाठ में आए हुए मुहावरा पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. అంటే పాఠంలో వచ్చిన ముహావరా జాతీయాలను ఐడెంటిఫై చేయాలి, వాటికి అర్థంతో పాటుగా వాక్య ప్రయోగాలు కూడా రాయాలి. ఆహ్ భర్నా कष्ट या दुख के कारण ठंडी सांस भरना. ठंडी आह भरते हुए वहाँ से चला गया. అంటే ఇక్కడ ఆహ్ భర్నా అంటే దీర్ఘ శ్వాసకే సాత్ అంటే అది కష్టం వల్ల కానీ దుఃఖం వల్ల కానీ ఎక్కువగా మనం శ్వాస తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అని అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తాం అంటే మనం లంబీ సాన్స్ లేకర్ అంటే దీర్ఘ శ్వాస తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నట్టుగా వస్తుంది. సిర్ జుకానా నతమస్తక్ హో జానా. బడోं के सामने हमें विनय से सिर झुकाना चाहिए. నతమస్తక్ అంటే మనం తల వంచుకుని ఉండడం అంటే ఎదురుకుండా తల వంచుకుని నిలబడడం. బడోं के सामने हमें विनय के साथ అంటే పెద్దలు ఎదురుగా మనం వినయంతో తల వంచుకొని నిలబడాలి అని అర్థం. यह देखिए, गले मिलना प्यार से गले लिपटना आलिंगन करना. राम ने रावण को गले मिला लिया. రాముడు రావణ్ణి ఆలింగనం చేసుకోవడం అని అర్థం. మజాక్ కర్నా ఉపహాస్ కర్నా పరిహాస్ కర్నా. హమే కభీ కిసీ కా మజాక్ నహీ కర్నా చాహియే. మనం ఎవరిని కూడా ఎప్పుడు కూడా పరిహాసం చేయకూడదు అంటే వెటకారం చేయకూడదు. దవా బోల్నా ఆక్రమణ కర్నా. సబ్ బచ్చే మిఠాయి దుకాణం పర్ దవా బోల్ దేతే హై. పిల్లలందరూ కూడా అక్కడ మిఠాయి కొట్లు ఉన్నాయి కదా, ఆ కొట్ల మీద ఒక్కసారిగా అటాక్ చేశారు అంటే ఒక్కసారిగా షాపు మీద విరుచుకుపడ్డారు అని అర్థం. मन ललचाना इच्छा करना. मिठाइयों को देखकर बच्चों का मन ललचाना स्वाभाविक ही है. అంటే ఇక్కడ మన లల్చానా అంటే ఇచ్చా కన్నా ఇష్టపడడం అంటే మిఠాయి కొట్లు చూడగానే పిల్లల మనసు అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా న్యాచురల్గా జరిగేటటువంటి విషయం. దిల్ కా చోట్నా దిల్ మే వేదన హోనా దుఃఖిత్ హోనా అంటే గుండెకి దెబ్బ తగలడం అంటే ఒక రకంగా ఆవేదనకు గురవడం అని అర్థం, దుఃఖపడడం. బూడీ దాది అమీనా కా దిల్ కచోట్ రహా హై అంటే ముసలావిడ ఎవరో మన అమీనా గారి మనసు చాలా బాధపడింది, దుఃఖపడింది అని అర్థం ఇక్కడ. గద్గద్ హో జానా ప్రసన్నతా సే ఫూలే నా సమానా. బూడీ మాకు దేకర్ బేటే కా మన్ గద్గద్ హో గయా.
అంటే బూడీ మాకు దేక్కర్ ఆ ముసలావిడిని చూడగానే పిల్లడి మనసు ఫూలే నా సమాన చాలా ఎక్కువగా ఆనందపడింది. ప్రసన్నత అంటే సంతోషంతో ఎక్కువగా ఆనందపడింది అని చెప్పొచ్చు మనం. దిల్ బైట్ జానా నిరాష్ హోనా కీమత్ జాన్కర్ ఉస్కా దిల్ బైట్ గయా. అంటే రేట్ తెలుసుకోగానే వాడి గుండె జారినంత పని అయింది. बेंट हो जाना मर जाना गाड़ी बहुत चलाने से चालक की बेंट हुई. అంటే బండి స్పీడ్గా నడిపితే నడపడం వల్లే వాడు చనిపోవడం జరిగింది. చాలే పడ్నా దిక్కత్ హోనా చల్తే సమయ్ చప్పల్ కే బినా చల్నే సే చాలే పడ్తీ హై. అంటే ఇక్కడ చెప్పులు లేకుండా నడవడం వల్ల వాడి కాళ్ళకి బొబ్బలు ఎక్కిపోయాయని చెప్పుకున్నాం కదా, అది. पीली पड़ना बीमार पड़ना हरी सब्जी ना खाने से पीली पड़ जाते हैं. అంటే ఆకుకూరలు తినకపోవడం వల్ల మనకి రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది. పరలోక్ సిధారణ మరణ బీమారీకి కారణం ఉస్నే పరలోక్ సిధారా. అంటే మరణ అంటే చనిపోవడం, బీమారీకే కారణం అంటే తనకి జబ్బు చేసిన కారణంగా అతడు పరలోకానికి చేరుకున్నాడంటే చనిపోయాడు. बच्चों यह 3 प्रश्न दिया है, अपने किताब में एक बार लिख कर पढ़िए. पहला प्रश्न, हामिद के स्थान पर आप होते तो क्या खरीदते हैं, क्यों? दूसरा वाला, अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी, अपने शब्दों में लिखिए. ईदगाह कहानी का सारांश अपने शब्दों में लिखिए. बच्चों, आज हम इस कक्षा में दूसरा पाठ ईदगाह कहानी पाठ के संबंधित सभी व्याकरणांश सीख लिया है. आने वाले कक्षा में और एक पाठ पढ़ेंगे. इस कक्षा में दिए गए सभी व्याकरणांश अपने किताब में एक बार लिखते हुए सीखिए. अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए. थैंक यू.